శ్రీనివాస మంగాపురం ఈ సినిమా చూశాక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త హీరో చాలా బాగా చేశాడు, కానీ కథ మాత్రం పాత. రివ్యూలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. ముందుగా హీరో జయకృష్ణ ఘట్టం నేను గురించి మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మనవడు, మహేష్ బాబు కుటుంబానికి చెందిన ఈ కొత్త హీరో మొదటి సినిమా ఆయన ఎక్కడ టెన్షన్ కనిపిస్తుంది. స్క్రీన్ ప్రెసెన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. ఈ హీరోకి మంచి ఫ్యూచర్ ఉందనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఇంకా చాలా సీన్స్ లో మహేష్ బాబు గారు గుర్తొస్తారు. ఆ ఫేస్ కట్, ఆ రన్నింగ్ స్టైల్ కొంచెం మహేష్ బాబు గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఇంకా హీరోయిన్ రషా తడాని, బాలీవుడ్ నటి రవీనా టాండన్ తెలుగు డెబ్యూ అయినా చాలా నేచురల్ గా నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇప్పుడు సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే తిరుపతి, శ్రీనివాస మంగాపురం పాత్రలను చాలా అందంగా చూపించారు. పెద్ద తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. సినిమాటోగ్రఫీ నిజంగా హైలైట్. ఇంకో పెద్ద ప్లస్ జీవి ప్రకాష్. కొన్ని యాక్షన్ సీన్స్ లో బీజిఎం వల్ల ఎలివేషన్, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్. ఫస్ట్ హాఫ్ ఎంత నార్మల్ గా వెళ్తున్న మూవీని ఎప్పుడైతే మోహన్ బాబు గారు ఎంటర్ అవుతారో అప్పటి నుంచి మొత్తం స్టోరీ మొత్తం మారిపోతుంది. హీరోయిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేశాడు, లాస్ట్ కి హీరోయిన్ దక్కించుకున్నాడే లేదా అనేది స్టోరీ. ఓపెనింగ్ సీన్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. హీరో ఇంట్రడక్షన్ థియేటర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి విజువల్స్ కూడా పడ్డాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాకి పెద్ద ప్లస్. అక్కడ వచ్చే ట్విస్ట్ వల్ల సెకండ్ హాఫ్ పైన మంచి ఆసక్తి పెరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా క్లీన్ గా ఉంది. ఓవర్ గా కాకుండా రియలిస్టిక్ గా డిజైన్ చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో దాదాపు 15 నుంచి 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్ప్ గా ఉండేది. బ్యాక్గ్రౌండ్ లో తిరుపతి పరిసర ప్రాంతాలు చాలా అందంగా గ్రాండ్ గా చూపించారు. పెద్ద స్క్రీన్ పైన అవి చూడడానికి బాగుంటాయి. అయితే ఈ సినిమా అసలు సమస్య కథ దగ్గరే మొదలవుతుంది. మొదటి అరగంట వరకు బాగానే అనిపించిన ఆ తర్వాత మళ్ళీ అదే పాత ఫామ్ లా పాట, ఫైట్, రొమాన్స్, విలన్, మళ్ళీ ఫైట్, తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించేది. ఇంకా కొన్ని సబ్ప్లాట్ స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసినట్టు అనిపి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది. కొన్ని పాటలు కూడా కథ ఫ్లోని ఆపేసినట్టు అని. మొత్తానికి శ్రీనివాస మంగాపురం ఒక విజువల్ గా రిచ్ గా ఉన్న కొత్త హీరో జయకృష్ణ ఘట్టం నేను మంచి ఇంప్రెషన్స్ చేసి రషా తడాని కూడా ఆగట్టు. కానీ బలమైన కథ, స్క్రీన్ ప్లే మిస్ అవడంతో సినిమా పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. నా రేటింగ్ 2.5/5. కానీ భారీ ట్విస్టులు లేదా కొత్త తరహా కథను మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.